ఈశాన్య రాష్ట్రాల్లో ఓట్లు సీట్లు తక్కువగా ఉండటంతో గత పాలకులు పట్టించుకోలేదన్నారు ప్రధాని మోదీ. 10 ఏళ్లలో నార్త్ ఈస్ట్ ను ఎంతో అభివృద్ధి చేశామన్నారు. పార్లమెంట్లో అదానీ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయన్నారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా విపక్షాలను అడ్డుకుంటున్నారన్నారు కూటమి నేతలు. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధికి ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీలోని అష్టలక్ష్మి మహోత్సవ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఓట్లు సీట్లు తక్కువగా ఉండడంతో గత పాలకులు పట్టించుకోలేదన్నారు. 10 ఏళ్లలో నార్త్ ఈస్ట్ లో గణనీయమైన అభివృద్ధి జరిగిందన్నారు మోదీ. दुनिया में पश्चिमी क्षेत्र की एक छाप रही है और संयोग से भारत में भी हमने देखा है कि जो हमारा देश को अगर हम देखें नक्शा पूरा, तो पश्चिमी क्षेत्र ने भारत की ग्रोथ स्टोरी में बड़ी भूमिका निभाई है. इस वेस्ट सेंट्रिक कालखंड के बाद अब कहा जाता है कि 21वीं सदी ईस्ट की है, एशिया की है, पूर्व की है, भारत की है. భారత్ మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. 410 మీటర్ల పొడవైన టెస్ట్ ట్రాక్ ను ఐఐటి మద్రాస్, రైల్వేస్, 2 స్టార్టప్లు కలిసి తయారు చేశాయి. ఇది రైల్వేలలో గణనీయమైన మార్పు తెస్తుందన్నారు. ఈ మేరకు హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ వీడియోను ట్వీట్ చేశారు. దేశ ఐక్యత కోసమే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారన్నారు కాంగ్రెస్ నేత ఎంపీ ప్రియాంక గాంధీ. దేశం కోసం మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారన్నారు. అలాంటి వారినే కొంతమంది దేశ ద్రోహులంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. రాహుల్ ను సైతం అలాంటి వారే ద్రోహి అని విమర్శిస్తున్నారని చెప్పారు. ఇలాంటి విమర్శలు ఎదుర్కోవడం రాహుల్ కు కొత్తేమీ కాదన్నారు ప్రియాంక గాంధీ. जो लोग जवाहरलाल नेहरू जिन्होंने 13 साल आजादी की लड़ाई में जेल में काटे, उनको देशद्रोही कह सकते हैं. जो इंदिरा जी को देशद्रोही कह सकते हैं, जिन्होंने पाकिस्तान को के 2 टुकड़े किए, जो शहीद हुए इस देश के लिए, जो राजीव जी को देशद्रोही कह सकते हैं. तो अगर वो राहुल जी को ऐसा करें तो इसमें कोई नई बात तो है. పార్లమెంట్లో ప్రతిపక్షం గొంతును బీజేపీ సర్కార్ అణచివేస్తోందన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే బీజేపీ ఎంపీలపై స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదన్నారు వేణుగోపాల్. This is totally unfortunate. We need justice from the speaker. Speaker is the custodian of the house. He has to protect everybody. We want to run the house. Even though they didn't allow to raise Adani issue, decided to go with government business. We are ready for running the house. What Gauravji is telling very exactly right. The government didn't want to run the house at all. పార్లమెంట్లో అదానీ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యాయన్నారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్. అదానీ ఇష్యూను డైవర్ట్ చేసేందుకే రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సభలో ఎన్డీఏ ఎంపీలను స్పీకర్ కంట్రోల్ చేయాలన్నారు మాణిక్కం ఠాగూర్. Therefore, whenever we are trying to raise the issue of Adani scam, he will speak defamatory language, calls the leader of opposition traitor, which is unacceptable. Rahul Gandhiji's family, father and grandmother has sacrificed for this country, for Tricolor. When RSS was supporting the Britishers, Nehru was fighting against the Britishers, and he was in jail for 9 years. Let us not forget who is a traitor, who is a nationalist. ప్రధాని మోదీ సర్కార్కు రైతులంటే ద్వేషమన్నారు ఇండియా కూటమి నేతలు. శాంతియుతంగా నిరసన చేస్తున్న అన్నదాతలపై బాష్పవాయు గోళాలు ప్రయోగించడం దారుణమన్నారు. వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు.